వివాహం, ఉద్యోగం, ఆరోగ్యం ఇలా ఏమి కావాలన్నా సరే మనం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తాం కదా! తమిళ దేశంలో అయితే ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు ఉంటాయి. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో అక్కడితో పోలిస్తే తక్కువ. కానీ నిజంగా తమిళనాడులో ఉన్నటువంటి పళని ఇలాంటి దివ్యమైన క్షేత్రాల్లాగే హైదరాబాదు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి దగ్గరలో స్కందగిరిపై శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం ఉంది. చాలా చాలా బాగుంటుంది. మనం ఏం కోరుకున్నా ఆ కోరికలన్నీ కూడా కొద్ది రోజుల్లోనే తీరుతాయని భక్తుల యొక్క నమ్మకం అన్నమాట. స్థానికంగా ఉన్నటువంటి ఒక భక్తుడి యొక్క కలలో కనిపించి స్వామివారు తనకి దేవాలయాన్ని నిర్మించమని ఆదేశించారట. అప్పుడు ఆ భక్తుడు మరికొంతమంది మిత్రులతో కలిసి ఈ అన్ని ప్రదేశాల్ని వెతికి ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది, ఈ పక్కనే ఈ స్కందగిరిపై దేవాలయాన్ని నిర్మించాలని అందరూ కలిపి సంకల్పించారు. తరువాత శ్రీ కంచి కామకోటి శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామి వారి ఆధ్వర్యంలో ఈ దేవాలయం యొక్క నిర్మాణము, ప్రతిష్టాపన అంతా కూడా జరిగిందనమాట. ఇప్పటికీ కూడా కంచి కామకోటి పీఠం యొక్క ఆధ్వర్యంలోనే ఈ దేవాలయం నడుస్తుంది. ఇక్కడ జరిగేటువంటి పూజలు, హోమాలు, అలాగే రకరకాల కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఆ పీఠం యొక్క ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. సుబ్రహ్మణ్య షష్ఠి, సుబ్బారాయుడి షష్ఠి, కృత్తికా నక్షత్ర పూజలు, అలాగా అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి విశాలమైనటువంటి దేవాలయ ప్రాంగణంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు, ప్రవచనాలు, ఇంకా పుణ్యకార్యాలన్నీ కూడా జరుగుతుంటాయి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామివారితో పాటుగా ఇంకా దక్షిణామూర్తి, దుర్గాదేవి, నవగ్రహ మండపం, నటరాజస్వామి ఇలా రకరకాలైనటువంటి దేవీ దేవతామూర్తులు, అలాగే సుందర గణపతి. ముఖ్యంగా ఈ సుందర గణపతి దేవాలయం యొక్క నిర్మాణంతో మొత్తం అంతా కూడా స్టార్ట్ అయ్యి పూర్తయింది. ఇగో ఈ ఎదురు పక్కనే కనిపిస్తుంది కదా, ఇది ఆంజనేయ స్వామివారి దేవాలయం అన్నమాట. అలాగే ఇక్కడికి దగ్గరలోనే జస్ట్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కాలినడకలో వెంకటేశ్వర స్వామివారి దేవాలయం కూడా ఉంది. ఇది కూడా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది కూడా చూడదగినటువంటి దేవాలయం అన్నమాట. అతి త్వరలోనే ఈ దేవాలయం కూడా నిర్మాణం పూర్తి గావించబడుతుంది. ఇక్కడికి వెళ్ళినట్లయితే చక్కగా ఈ దేవాలయాలన్నింటినీ కూడా సందర్శించుకోవచ్చు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి చాలా తక్కువ దూరంలోనే ఉన్నటువంటి ఈ దేవాలయానికి సులువుగా ఆటోలో లేదా బస్సులో వెళ్ళి హాయిగా మనం దర్శించుకోవచ్చు. హైదరాబాద్ వెళ్తే తప్పకుండా చూడవలసినటువంటి దేవాలయాల్లో ఈ స్కందగిరి దేవాలయం ఒకటి. తప్పనిసరిగా ఈసారి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉంది కాబట్టి అత్యంత అందమైనటువంటి, అద్భుతమైనటువంటి, పవిత్రమైన ఈ దేవాలయాన్ని అందరూ చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా బడి మా గుడి. లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్.